नमस्ते ओं गम गणपते नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని ఒక అధికారాన్ని పవర్ని అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ఈ గురు మార్పు మీనరాశి వాళ్ళకైతే చక్కటి అవకాశాన్ని, అదృష్టాన్ని, మహాభాగ్యాన్ని తీసుకొస్తుందని నేను ఖచ్చితంగా చెప్తాను. 2025లో బాగా ఇబ్బందులు పడిన రాశులు ఏదైనా రాశి ఉందంటే మీనరాశిని గమనించుకోవాలి. ఈ మీనరాశి వాళ్ళు నాకు 10 కాల్స్ వస్తే 3 నుంచి 4 కాల్స్ మీనరాశి వాళ్ళే వచ్చాయి అని గమనించండి. ఈ మీనరాశితో పాటు వాళ్ళ ఇంట్లో సింహరాశి ఉన్న, ధనుస్సు రాశి ఉన్న, మేషరాశి ఉన్న, కుంభరాశి ఉన్న ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు దాదాపు విడిపోయేదాకా వెళ్ళిపోయిన సంఘటనల దగ్గర నుంచి పిల్లలకి తల్లిదండ్రులు బాగా దూరంగా ఉండే అవకాశం కూడా చాలా చోట్ల నేను కొన్ని కేసుల్లో చూశాను. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అప్పటిదాకా చక్కగా ఉన్న వాళ్ళు విడిపోయే అంత పరిస్థితులు దాకా వచ్చే పరిస్థితులు నేను చూశాను. లైఫ్లో అంతా సేవింగ్స్ 10 ఏళ్ళు కష్టపడిన డబ్బు అంతా బిజినెస్లో పెట్టి బిజినెస్లో కోల్పోయి లాస్ అయిపోయి మళ్ళా అటు బిజినెస్ చేయాలా లేదంటే ఉద్యోగం చేయాలా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి 40-50 బిజినెస్లు ఎన్ఆర్ఐలు చక్కగా అమెరికాలో రన్ చేస్తూ ఫ్రాంచైజీలు అవి సరిగ్గా లాస్లు వచ్చేసి సగం క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు
ఇలా రకరకాల కేసులు రకరకాలుగా. నాకు తెలిసిన విజయవాడ నుంచి వాళ్ళకి చాలా లారీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. సగం ట్రాన్స్పోర్ట్లు ఈ టైంలో వాళ్ళకి లారీలు లాస్ అయిపోయారు పార్ట్నర్స్ నమ్ముకోవటం వల్ల. ఇలా రకరకాల కేసులు అన్నీ నేను చూస్తున్నాను. అయితే ఈ మీనరాశి వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతుంటే ఆ కాల్స్కి అది నాకు ఇంకా ఎంతో వస్తూ ఉంటుంది, ఫ్లోలో నేను ఎమోషన్ పడిపోతూ ఉంటాను. అలాంటి కాల్స్ అన్ని నేను కొన్ని ఇక్కడ పబ్లిక్గా చెప్పలేను, అన్ని రకాల కాల్స్ నేను ఉన్నాను. అయితే ఈ ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఈ రాశి వాళ్ళకి గురువు చక్కటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని తీసుకుని వస్తున్నారు. జూన్ తర్వాత ఖచ్చితంగా మీకు లైఫ్లో ఒక ప్రోగ్రెస్, ఇప్పటిదాకా పడుతున్న ఈ యొక్క అనిశ్చితికి ఒక ముగింపు కలిగి కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా అంటే మన మహర్షులు సంస్కృతంలో పురాతన గ్రంథాలు ఏ విధంగా చెప్పారంటే అర్ధలాభం అంటే ధనం మూలం ఏదేమంటారు, ధనం మూలం ఇదం జగత్ అని చెప్పినట్లు ఈ జగత్తుకంతా ధనమే మూలాధారం లాగా అర్ధలాభం, మీకు ధనలాభం రాబోతూ ఉంటుంది. ఐశ్వర్యం, ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అష్టలక్ష్మి మీకు రాబోతూ ఉంటుంది. స్వకర్మరతి హర్షితం, చాలా బ్యూటిఫుల్గా చెప్పారండి సంస్కృతంలో దీని మీనింగ్. ఇప్పటిదాకా మీరు ఏదైనా పని చేస్తే అందులో సరిగా కలిసి రాక వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మీరు ఇక నుంచి ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో మీకు ఉత్సాహం, ఉన్నత పదవి, అందరూ చాలా బాగుందని ఒక అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు. దీన్ని స్వకర్మరతి హర్షితం అంటారు. అలానే సదా స్వజన సౌఖ్యం, ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్న బంధువులు కానివ్వండి, భార్యాబిడ్డలు కానివ్వండి, ఇంకొకరు ఎవరైనా ఉంటే వాళ్ళు మీతో కలిసి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సౌఖ్యంగా, హ్యాపీగా, ఒక కాన్ఫిడెంట్గా, సెన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్గా సక్సెస్తో మీ ముందు ఉంటారని మీరు గమనించుకోవాలి. ఈ విధంగా చూశారు కదండి, సంతాన పరంగా, ఆనందం ప్రకారం, అధికారుల ప్రకారం, శుభకార్యములు చేయట, సంతోషాన్ని పొందుట, బంధు సౌఖ్యం, ధనలాభం, ఇంకంటే అన్ని రకాల మంచి జరుగుతుందని మీరు గమనించాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్, గురువు 5వ స్థానంలో ఉంటే లక్ష్మి యాక్టివేట్ అవుతుంది, జ్ఞానం యాక్టివేట్ అవుతుంది, మహాభాగ్యం యాక్టివేట్ అవుతుందని మనం చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఏలినాటి శనిలో విపరీతంగా బాధపడుతున్న మీరు ఈ గురు మారటం వల్ల 50% ఆఫ్ మీ ప్రాబ్లమ్స్ పోతాయని మీరు గమనించుకోవాలి. వీటితో పాటు మనకి గురువుకి సంపూర్ణ శాంతి పూజలతో పాటు శని సంపూర్ణ శాంతి పూజలు కూడా ఈ రాశి వాళ్ళు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కొత్త పనులు చేయాలనుకున్నా, ఫారిన్ వెళ్ళాలనుకున్నా, లైఫ్లో ఎక్కడ స్టాగ్నెట్ అయినా కానీ శని సంపూర్ణ పూజలతో పాటు గురువు సంపూర్ణ శాంతి పూజలతో పాటు మన్యు పాశుపత అభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుందని గమనించాలి. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకుని వస్తున్నారు, ఫలితాలు తీసుకుని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి
ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించటం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.